ఎల్లారా నమస్కారం. ఏంటి సడన్గా తమిళ్లో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు విశాఖపట్నం నుండి తిరుపూర్కి మా యొక్క జర్నీ స్టార్ట్ అయింది. సో తిరుపూర్లో ఎంటర్ అయిన తర్వాత అసలు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఈ వ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో స్టార్ట్ చేద్దాం. మేము విశాఖపట్నంలో స్టార్ట్ అయినప్పుడు కొన్నాం తమిళనాడు వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలి అని. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఏదో ఒక్క మొక్క అర్థం ఏదో వద్దు. సరే నేర్చుకున్న 2-3 సెంటెన్స్ని ఎలా వాడాలి అనేది, అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ట్రావెలింగ్ లో తెలిసిపోతుంటది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అది గూగుల్ మ్యాప్ అని నమ్ముకొని వచ్చాం. చూడండి, దీని నుంచి స్ట్రైట్ గా దీని నడిచి వెళ్ళిపోవాలి. ఈ పట్టాల మీద నుంచి వెళ్ళిపోలేము. తిన్నగేళ్ళు ట్రైన్లు గుద్దేసుకోవాలి. బైక్ రెంటల్స్ కోసం ప్రెజెంట్ మేము నడకయా అదే ఏదంటారు, అదే నడక దారి అనుకోవాలి. మధ్య మధ్యలో తెలుగు మొక్కలు కూడా రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయి. ఓకే, అయితే ఇక్కడ అది బైక్ రెంటల్స్ దగ్గర మనకు వచ్చే రెంట్ వచ్చి 650 రూపీస్ పడుతుంది. అయితే ముందుగా మనం వచ్చి ఒక 1000 రూపీస్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి బైక్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నాకైతే ఒక షవర్ క్యాప్ ఇచ్చారు, మన హెడ్కి కంఫర్టబుల్గా ఉండడానికి ప్లస్ సేఫ్టీగా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి హెల్మెట్ ఇచ్చారు, బాగుంది హెల్మెట్ కూడా. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా సరే బైక్ రెంటల్స్ కావాలనుకుంటే ఇలా అన్ని బైక్ రెంటల్స్కి వచ్చి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు బైక్ అనేది దొరుకుతుంది. తిరుపూర్లో మన జర్నీ కొనసాగించడానికి మేమైతే రూమ్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ లాడ్జ్లో మన రూమ్ ఎలా ఉంటుంది అంటే, వావ్ మై గాడ్, పర్వాలేదు. మేము పెట్టిన ఒక 1200కి రూమ్ అంటే కొంచెం బెటర్ ఏమో అని ఫీల్ అవుతున్నాను. బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ 24 hours. సో అందుకే కొంచెం ఎక్స్ట్రా ఏమో అని కూడా అనిపిస్తుంది. సో మీకు ఏమనిపిస్తుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నిన్న అయితే మనం రూమ్కి అయితే వచ్చేసాం. అయితే ఈ రోజు మా యొక్క జర్నీ అనేది మురుగన్ టెంపుల్కి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం అయితే నేను రెడీ అయిపోవడం అనేది జరిగింది. ఓకే, నేనైతే మా రూమ్ నుంచి అయితే నేను బయటకు వచ్చాను. మేమైతే టీవీఎస్ వాళ్ళు రూమ్ తీసుకోవడం జరిగింది. అయితే మేము రెంటల్ కోసం ఒక బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో రెడీగా మేమైతే రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాం. మాకు రైల్వే స్టేషన్ 50 మీటర్స్ దూరం మాత్రమే ఉంది. అయితే రూమ్ కూడా మాకు 1200కే దొరికింది లాడ్జ్లోని. అయితే మనం అనుకున్న టెంపుల్కి అయితే వచ్చేసాం. అయితే టెంపుల్ అయితే కొండపైన ఉందండి. అయితే మనం ఇటు 2 దారుల వైపు వెళ్ళొచ్చు. ఎవరైనా బైక్ మీద వెళ్ళాలనుకుంటే అటువైపు వెళ్ళొచ్చు, లేదంటే మెట్ల మీద వెళ్ళాలనుకుంటే ఇదిగోండి మనకైతే ఈ రూట్ కనిపిస్తుంది. మనం అయితే మెట్ల మీద నుంచి వెళ్దాం. మనమైతే మురుగన్ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. అయితే నేను వచ్చేటప్పుడు అయితే మాత్రం నెమ్మల సౌండ్ అయితే మాత్రం నాకు బాగా వినిపించింది. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రం గుడిలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే గుడి పైకి అయితే వచ్చేసాం. ఇది గుడి యొక్క ముఖద్వారం. మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రదక్షిణలో ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఇది గుడి ముఖద్వారం అండి. లోపలికి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇది ధ్వజస్తంభం. మనం ప్రదక్షిణ కంటిన్యూ చేసేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పురాణం మొత్తం ఈ విగ్రహాల్లోనే ఉన్నట్టుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మొట్టమొదటి వచ్చి మనం వినాయకుడికి ఇక్కడ దండం పెట్టుకుంటాం, ఎందుకంటే ప్రథమ పూజ్యుడు కదా. అయితే మనకి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక సర్కిల్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి కొంచెం చల్లగా ఉంది, ఎండగా వచ్చేటప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా వేసి ఉండొచ్చు. ఓకే, అయితే ఇక్కడ నుంచి చూడడానికి నేచర్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది మనకి. ఈ గోడలు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. అయితే గుడి కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ప్లేస్ ని చూస్తుంటే మనకి ముఖద్వారం కూడా చాలా హైలైట్ అవుతుంది. అయితే ఇప్పుడు గుడి లోపలికి మనం కెమెరాని తీసుకెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు, లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిద్దును. నాన్న చెప్పుకున్న ఫేమస్ టెంపుల్ వందాచ్చే సరే, మనకి తమిళ అర్థం కాదు కానీ తెలుగులో చెప్పుకుందాం. మనం ఇప్పుడు ఒక ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ సుక్రీశ్వర టెంపుల్కి అయితే మనం వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చూద్దాం.
ఫైనల్ గా మనం అయితే ఎక్కడైతే బైక్ రెంటల్ తీసుకున్నామో అభి బైక్ రెంటల్స్ అని అక్కడికైతే వచ్చేసాం. ఎందుకంటే మనకి తిరుపూర్లో ఇంకా పని అయిపోయింది. సో ఇక ఈ బైక్ అనేది మనం ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఓకే, నిన్న అయితే మనం కరెక్ట్గా ఇదే టైంకి అంటే 4:40 ఆ టైంకి మనం తిరుపూర్ అయితే రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత బైక్ రెంటల్స్ తీసుకోవడం, బైక్ మీద వెళ్ళిపోవడం. ఆ తర్వాత మాకు కావాల్సిన అసలైన విషయం ఏంటంటే మేము మార్కెట్కి రావాలనుకున్నాం. టీ షర్ట్ల గురించి అది ఏది అక్కడ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఒకవేళ పర్చేస్లు ఎలా చేయాలి అనే విషయాన్ని మొత్తం కూడా చూడాలని చెప్పి ప్రతి షాప్ కి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయితే చేసాం. ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత మేము ఆ లాడ్జ్ లో రూమ్ తీసుకోవడం, అక్కడ ఫ్రెష్ అవడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళడం. స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం అన్ని కూడా ఇడ్లీ, సాంబారు, దోశలు ప్రతిదీ కూడా టేస్ట్ చేసాం. కానీ ఇక్కడ ఉల్లి దోశ మాత్రం 60 రూపాయలు కాస్ట్ అయింది. ఇది మాత్రం అయితే మాత్రం అస్సలు వినలేకపోయాం. మాకైతే ముందైతే తెలీదు. ఫస్ట్ ఇడ్లీ వచ్చి ఒక 30 రూపాయల దోశ అని చెప్పి 20-30 ఉంటుందని చెప్పి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం. ఇద్దరం కలిపి ఒక 2 ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం. మాకు తమిళ్లో మాట్లాడడం రాక నేను మాట్లాడేవాడిని ఒరా అనుకోండి, ఎరా అనుకోండి. ఆడికి అర్థమయ్యేది కాదు, అది చెప్పేసి నాకు అర్థమయ్యేది కాదు. మొత్తానికి మాకు అర్థం కాలేదని చెప్పి మాకైతే ఉల్లి దోశ 60 రూపాయలు అయితే వేసాడు. 60 రూపాయలు దోశ వేసిన తర్వాత ఇంకేం చేస్తామని చెప్పి ఇంకా బిల్లు కట్టేసి ఇంకా మూసుకొని వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అయితే ట్రిప్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం. ఓకే, నేనైతే ఫస్ట్ సౌత్ ఇండియా అన్నీ తమిళనాడు ఫస్ట్ టైం అనేది నేను విజిట్ చేయడం జరిగింది. అయితే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న మనుషులు కానీ, రోడ్స్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి. అండ్ రోడ్స్ వచ్చి చాలా అంటే చాలా క్లీన్ గా ఉన్నాయి. ఏ సందుకి వెళ్ళినా సరే చాలా బ్రాడ్ గా కూడా ఉన్నాయి. ఆ రోడ్స్ అనేది చూస్తే మాకే భలే ఉన్నాయరా అనిపించేది కూడా. తమిళనాడులో టెంపుల్స్ ఫేమస్ అంటే ఏంటో అనుకున్నాను. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ వీధికి ఒక టెంపుల్ ఏదో ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే టెంపుల్స్ మాత్రం మాకు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఓకే, మొత్తానికి అయితే మనం జంక్షన్ కి అయితే వచ్చాం. దీనికి ఆపోజిట్ లో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కి మనం వెళ్ళిపోయి మన యొక్క తిరుపతి యొక్క ట్రిప్ అనేది ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాం. కానీ ఎక్కడైనా సరే మాత్రం మన ఇండియన్ ఫ్లాగ్ మన ప్రైడ్ ని ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది.